అప్పులతో వచ్చారు. రాజుగారు లెగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పులతో రాబోతున్నాడు అన్నాడు యేసయ్య. ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. అప్పులు బాగానే అని ఏడుస్తున్నారు. ఒక్కరు ఖచ్చితంగా దేవుడు ఉండడాన్ని నమ్మాలి. ఆమేన్. 100% దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం ఉన్నందుకు మనం ధన్యులం అందరం. దేవుడు నిజంగా నాతో మాట్లాడాలని అర్థం చేసుకొని వచ్చిన వల్ల మాట్లాడి ఇంతకంటే గొప్ప సంతోషం ఏముండదు నా జీవితంలో. ఈ జీవితానికి నాకు ఈ జన్మ చాలు. దేవుడు ఉన్నాడని నమ్మండి. ఇంతకంటే గొప్ప సాక్ష్యం జీవితంలో నేను చూడలేను అనుకున్నా, కానీ ఖచ్చితంగా చూసిన. మీరు కూడా నమ్మండి. నేను పదే అన్నయ్యను అనుమానించిన అంత అబద్ధం అని. అబద్ధ బోధకులు ఉంటారు, నన్ను అనుమానించిన అయ్యా అబద్ధ బోధకులు ఉంటారు అని నేను వాక్యం ద్వారా విన్నాను. కానీ ఇది అబద్ధ బోధ కాదు, నిజమైన సత్యమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పులతో వచ్చావు రాజుగారు, అప్పులతో వచ్చారు. రాజుగారు లెగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గూస్ బంప్స్, మొత్తం రోమాలు నిక్కబడుస్తున్నాయి. గట్టిగా చెప్పండి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. మీకు దేవుడే దిక్కు. ఆయనను మీరు ఇప్పుడు చూస్తున్నారు. నిన్న నా ప్రార్థన గదిలో దేవుడు నాకు చూపించాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అప్పులతో రాబోతున్నాడు అన్నాడు యేసయ్య. చెప్పండి డాడీ. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది అన్నయ్య? ఆ? ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది నా జీవితంలో? జీవితంలో ఎప్పుడు చూడలే ఇటువంటి. హల్లెలూయా. అన్నయ్య కరెంటు షాక్ తగిలినట్టుందా? ఇంతకంటే ఎక్కువ ఉంది అన్నయ్య. అంతకంటే ఎక్కువ ఉంది. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆమేన్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్ సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ఆమేన్ అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. చెప్పండి, ఎంతున్నారు అప్పు? అలాగనే అయిపోయింది అన్నయ్య. అమ్మా, అలాగనే 20 లక్షల దాకా ఉంది. 20 లక్షల దాకా ఉంది. 64 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు. 20 లక్షలు అప్పు అయింది అన్నయ్య. మమ్మీ నీకేమనిపిస్తుంది? లే, ఇక్కడ దేవుడున్నాడా? చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళ బిడ్డలు చూడు ఎట్లా ఏడుస్తున్నారో పక్కన. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు నీకే మహిమ ప్రభువా.
సమస్తమైన కాలమందు మహిమ గుండె జారిపోయిన ఘనత మీకే. తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఏమనిపిస్తుంది? చాలా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? చెప్పు, మైక్ పట్టు. అమ్మ నాన్న ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఏం చదువుతున్నావు అయ్యా? ఏంటన్నా? రోజు ఏడుకుంటా అమ్మ నాన్న అప్పులు బాగానే అనుకుంటా. రోజు ఏడుస్తున్నారు. అమ్మ నాన్న ఏడుతున్నా రోజు అప్పులు బాగానే అని ఏడుస్తున్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అనిపిస్తుంది అప్పులు అప్పులు ఉంటే బాగా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. దేవుడు అన్ని ఇచ్చిండు నాకు, అన్ని తీసుకున్నాడు, కారు కూడా ఇచ్చిండు, అన్ని తీసుకున్నాడు అని బాధగా ఉన్నది సార్. ఇక్కడికి వచ్చిన అన్ని ఇచ్చిండు, తీసుకెళ్ళిండు, కారు ఇచ్చిండు, తీసుకెళ్ళిండు. నాలోనే ఉన్న పొరపాటు ఉందేమో తీసుకెళ్ళిండు అని మొర పెట్టుకున్నా. ఈరోజు మాట్లాడేందుకు నాకు ఆనందంగా ఉంది. యోబుకు ఎలాగ పరిస్థితి వచ్చిందో నాకు అలాగా వచ్చిందని నేను మొర పెట్టుకున్నా. అన్ని ఇచ్చి తీసుకున్నందుకు దేవునికి స్తోత్రం అని. ఉన్నాడు సార్, ఉన్నాడు. మీకేమనిపిస్తుంది? ఇంత ఆనందం పట్టలేనంత ఆనందం. లేనంత సత్యం చెప్పండి, మీరు నాకు ఎలా తెలుసు? ఇవ్వదయ్య. నా చర్చ్కి ఎప్పుడైనా వచ్చారా? లేదు. అంటే పేడ్ ఆర్టిస్ట్ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటున్నారు అందరూ. 100% అయ్యా, 100% అబద్ధం అయ్యాది. 100% అబద్ధం. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలకు, లైవ్ చూస్తున్న వాళ్ళకి చెప్పండి. ఒక్కరు ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఒక్కరు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. 100% దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం ఉన్నందుకు మనం ధన్యులం అందరం. దేవుడు నిజంగా నాతో మాట్లాడాలని అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళ మాట్లాడి ఇంతకంటే గొప్ప సంతోషం ఏముండదు నా జీవితంలో. ఈ జీవితానికి నాకు ఈ జన్మ చాలు. దేవుడు ఉన్నాడని నమ్మండి. ఇంతకంటే గొప్ప సాక్ష్యం జీవితంలో నేను చూడలేను అనుకున్నా, కానీ ఖచ్చితంగా చూసిన. మీరు కూడా నమ్మండి. నేను పదే పదే అన్నయ్యను అనుమానించిన అంత అబద్ధం అని. అబద్ధ బోధకులు ఉంటారు, నన్ను అనుమానించిన అయ్యా. అబద్ధ బోధకులు ఉంటారు అని నేను వాక్యం ద్వారా విన్నాను, కానీ ఇది అబద్ధ బోధ కాదు. నిజమైన సత్యమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? గీతాల డిస్టిక్ ఆ, తిమ్మాల మండలం చిన్న ఆరుముల ప్రాంతం అయ్యా మాది. ఓకే. నాతో ఎప్పుడు మాట్లాడారా? మాట్లాడలేదయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. అందరు మాట్లాడుతున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా ఆ? తప్పుగా అనుకున్నానయ్యా. నేను ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మించడానికి ఇవన్నీ చేస్తున్నారు కావచ్చు అనుకున్నాయ్యా. కానీ ఇప్పుడు నా కన్నారా నేను చూసినా కాబట్టి ఇక్కడ ఇట్లాంటి అబద్ధాలు లేవు, ఎలాంటి మోసాలు లేవు. దేవుడు నిజంగా ఉన్నాడయ్యా. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నాను. కలిగిందయ్యా. మోకరించండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. కృప కలుగునుగాక, ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్.
ఈ బిడ్డల కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. యేసు నామములో బిడ్డల కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. అప్పులన్నీ తొలగిపోవాలి. ఆమేన్. నీవు తప్ప ఈ బిడ్డలకి ఎవరు లేరయ్యా. ఆమేన్. బిడ్డలను దీవించి ఆశీర్వదించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కృప కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.